మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏటా నిర్వహించే సాయుధ దళాల పతాక దినోత్సవం వారి శౌర్యం, విధి నిర్వహణ పట్ల అంకితభావం, అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభివందనం చేయడానికి ఒక ప్రత్యేక సందర్భమని పేర్కొన్నారు. విజయవాడ లోక్ భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైనిక సంక్షేమ శాఖ మాజీ సైనికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ చర్యల సంకలనం మార్గదర్శిని గవర్నర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ భారత సాయుధ దళాలకు దేశ ప్రజలందరి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఏటా నిర్వహించే సాయుధ దళాల పతాక దినోత్సవం వారి శౌర్యం, విధి నిర్వహణ పట్ల అంకితభావం, అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభివందనం చేయడానికి ఒక ప్రత్యేక సందర్భమని పేర్కొన్నారు. Natural calamities, floods, earthquakes, train accidents, etc. On this special occasion, I salute the armed force personnel of Andhra Pradesh who sacrificed their lives at the altar of duty for their valor and professionalism of the highest order. The nation is always indebted to them and owes a debt of gratitude. I deem it my privilege and honor to be amongst you all today and to felicitate the Veer Naris of our state who have lost their dear ones and those who are disabled in the service of the nation while safeguarding our motherland. We are proud of the Gallantry Award winners for their acts of bravery and distinguished service. I also appreciate the employees of the Government of Andhra Pradesh who have donated their yearly contribution to the Corpus of Armed Forces Flag Day Fund. This fund will be utilized to alleviate distress amongst ex-servicemen, widows of ex-servicemen, and their families in Andhra Pradesh, in addition to providing amenities to serving personnel and the families of armed forces. And I must tell you, Lok Bhavan, now no more Raj Bhavan, right? Lok Bhavan is also doing its best to help them with all our limitations. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ భారత సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ గల ధైర్య సాహసాలతో కూడిన దళాలని చెప్పారు. మన సైనికుల బలం కేవలం ఆయుధాల్లో కాదు, వారి ధైర్యం, త్యాగం ఎటువంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వహిస్తారన్నారు. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు కూడా దేశ రక్షణ కోసం అప్రమత్తంగా ఉంటారన్నారు. మన దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణం మన సైనికులు త్యాగమేనని చెప్పారు. కొంతమంది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారని, ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలు, యుద్ధంలో గాయపడిన సైనికులు వారు ఎంతో ధైర్యంగా జీవితం ముందుకు తీసుకువెళ్తున్నారని, వారికి అండగా నిలవటం మనందరి బాధ్యతని అన్నారు. ఎక్కడైనా తుఫాన్ వచ్చిందా, ఎక్కడైనా భూకంపాలు వచ్చినాయా, ఎక్కడైనా మనుషులు ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి తీసుకెళ్ళి ఆహారం అందించాలా, నీళ్ళు అందించాలా, వాళ్ళు సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్లాలన్నా కూడా ఇదే త్రివిధ దళాలు మన దగ్గరికి వచ్చి పనిచేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి వాళ్ళు ఉద్యోగం చేయడం ఒక ఎత్తు, ఉద్యోగం అనే కన్నా దేశ సేవ అనడమే బెటర్. అటువంటి దేశ సేవ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవడం, కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రత్యేకంగా నేను గౌరవ గవర్నర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు, మనందరి తరపున ధన్యవాదాలు చెప్పాలి. గవర్నర్ గారి ఇనిషియేషన్తో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వాట్ ఎవర్ ఇట్ మనకి క్యాష్ వాళ్ళందరికీ కూడా మనకి ఇచ్చిన ఇది కూడా, అంటే దాన్ని వాళ్ళు ఏమంటారంటే ఈ పరమవీర చక్రాకి సంబంధించిన 1 crore కూడా రీసెంట్గా మనం 2 crores చేయడానికి ఈరోజు ప్రపోజల్ పంపించి అది కూడా ఓకే అయిన పరిస్థితి. మహావీర్ చక్రాకి కూడా 8 lakhs నుంచి 1.75 crore, వీర చక్ర 60 lakhs నుంచి 1.5 crores, అదేవిధంగా అశోక్ చక్ర 1 crore నుంచి 1.25 crore, కీర్తి చక్ర 80 lakhs to 1 crore, శౌర్య చక్ర 60 lakhs to 75 lakh. అంటే ఇంచుమించుగా ఈ ఒక్కొక్కటి కూడా ఎన్హాన్స్ చేసి వాళ్ళ కుటుంబాలకి ఎంత చేసినా కూడా వాళ్ళనైతే తిరిగి తీసుకురాలేము ఎవరు కూడా, కానీ ఒక భరోసా, మేమందరూ ఉన్నాము అన్న ఒకే ఒక భరోసా. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి పిఎస్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. అనంతరం మంత్రులు సర్బానంద సోనోవాల్, మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు నబీన్ను కలిశారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. పూర్వోదయ, శాస్కీ పథకాల ద్వారా నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 3 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలన్నారు. శాస్కీ కింద 2వ విడత 10,054 కోట్ల నిధులు మంజూరు చేయాలని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు కీలకమన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 41,000 కోట్ల ఆర్థిక సహకారం అవసరమని, కేంద్ర బడ్జెట్లో రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీ ప్రకటించాలని ప్రతిపాదించారు. పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును 3 దశలుగా చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరిస్తూ ఆర్థిక మంత్రికి సీఎం లేఖ అందించారు. ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టును కూడా కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్లు తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రితో చర్చలో భాగంగా ఆయన పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల గురించి మాట్లాడారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా, ఆయుష్ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ను కలిసిన సీఎం చంద్రబాబు దుగరాజ్పట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. షిప్ టు షిప్ విజన్కు అనుగుణంగా షిప్ బిల్డింగ్ రంగం బలోపేతం చేయాలని వినతిపత్రం అందజేశారు. దుగరాజ్పట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని, దాని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు ఆమోదించాలని కోరారు. సవరించిన డిపిఆర్లను కేంద్రం ఆమోదానికి పంపినట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు. తర్వాత కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సేవలు వేగవంతం, పారదర్శకత కోసం స్మార్ట్ టెక్నాలజీని అంగన్వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై పని భారం తగ్గించేందుకు యాప్ల సంఖ్యను తగ్గించాలనే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు డిజిటల్ వ్యవస్థ తీసుకొచ్చామని అన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వానికి కీలక భుజాలని, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నూజివీడు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 319 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైళ్లను మంత్రి పార్థసారథి అందించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెంపు జరిగిందని చెప్పారు. గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం, ఆర్థిక భద్రత, భరోసా పెరిగిందన్నారు. రాష్ట్రంలో 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి అప్గ్రేడ్ చేసినట్లు చెప్పారు. దీనివలన పోస్టుల సంఖ్య పెరిగి అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమర్థత గల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీకు అండగా ఉంటానని, మంచి సేవలు అందించి మంచి ఫలితాలను తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. టీచర్లు, వర్కర్లకు, అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ అనంతరం గ్రాట్యుటీ సుమారు ₹1,00,000 అందజేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా అంగన్వాడీ వర్కర్లు కానీ, టీచర్లు కానీ చనిపోతే మట్టి ఖర్చులకు 15,000 అందిస్తున్న కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, చిన్ననాటి నుంచి సామాజిక సమస్యలపై అవగాహన ఏర్పడి శాస్త్రీయ పరిష్కారాలకు సంబంధించిన ఆవిష్కరణలు రూపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అన్నారు.
తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానానికి ప్రాక్టికల్ నైపుణ్యాలు జోడించడం ద్వారా నవ ఆవిష్కరణలు చేయడానికి చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. నగరంలోని గుణదలలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్ విద్యాశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారు. స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఇతివృత్తంతో పాటు సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, భవిష్యత్తు సాంకేతికతలు, గణిత వినోదం, ఆరోగ్యం, జలవనరుల నిర్వహణ, సంరక్షణ ఉప ఇతివృత్తాలతో నిర్వహించిన కార్యక్రమంలో 169 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. వ్యక్తిగత, బృంద, ఉపాధ్యాయ కేటగిరీల్లో నిర్వహించిన ప్రదర్శనలో గెలుపొందిన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానానికి ప్రాక్టికల్ నైపుణ్యాలు జోడించడం ద్వారా నవ ఆవిష్కరణలు చేయడానికి చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి విద్యార్థికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు. కెరీర్లో ఉన్నంతగా ఎదిగేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని, ఇందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నేడు మనం ఉపయోగిస్తున్న మొబైల్కు సంబంధించి 7 నోబెల్ ఆవిష్కరణలు ఉన్నాయంటే సైన్స్ శక్తి సామర్థ్యం ఏంటో తెలుస్తోందన్నారు. టీమ్ ఎన్టీఆర్ సమిష్టి కృషితో విజ్ఞానంతో పాటు అన్ని రంగాల్లోనూ నెంబర్ 1గా నిలిచేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. దాదాపుగా 160 స్కూల్స్ నుంచి పిల్లలు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చారు. అవన్నీ మనం రియల్ టైము, అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం కనుగొనడానికి పిల్లలు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, అన్ని ఆవిష్కారాలని వాళ్ళు ఒక ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కూల్ లెవెల్లోనే ఒక పెద్ద పెద్ద సమస్యలకి మంచి సొల్యూషన్ కనుక్కుంటున్నారు, దానికి ఇన్నోవేట్ చేస్తున్నారు అంటే సో అది ఒక మంచి పరిణామం. దీనివల్ల వాళ్ళు రానున్న రోజుల్లో మంచి సైంటిస్ట్ అవ్వడానికి, మంచి ఇక ఆవిష్కారాలు చేసి మన ఈ ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దీనికి పరిష్కారాలు కనుక్కున్న దాంట్లో ఎంతో ఇవన్నీ దోహదపడతాయి. దీంట్లో భాగస్వాములు అవుతున్న మన టీచర్స్ అందరికీ, అలాగే పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత వాళ్ళని సైంటిఫిక్ డైరెక్షన్లో మనం ప్రమోట్ చేస్తామో, మోటివేట్ చేస్తామో అంత వాళ్ళు మంచి స్టూడెంట్గా, అలాగే మంచి సైంటిస్ట్గా, రానున్న రోజుల్లో ఒక మంచి పౌరుడిగా అవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉంది, ఈ అడిక్షన్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దీనివల్ల చాలా వరకు పిల్లలు డైవర్ట్ అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలైతే సైంటిఫిక్గా, సైంటిస్ట్గా ఆలోచిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటిది ప్రమోట్ చేసి మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో ప్రాజెక్ట్స్ చేయించి ప్రతి పిల్లోడిని ఒక మంచి దిశానిర్దేశనం ఇచ్చి వాళ్ళకి అలాగే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. సో ఎగ్జామ్స్లో కూడా మంచిగా మార్క్స్ తీసుకోవడానికి, అలాగే మంచి వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి మార్క్స్ తీసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది దోహదపడుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తూ వాటికి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. సింగునగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 1377 వినతులు రాగా అందులో 67% సమస్యలు వెంటనే పరిష్కరించగా మిగిలినవి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తాను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని అన్నారు. ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతోందన్నారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి తమ కష్టాలను, అవసరాలను నేరుగా తెలియచేయవచ్చన్నారు. కొండపావులూరు, జీకొండూరు, వికాస్ కాలేజీ సమీపం, అమరావతి ప్రాంతాల్లో ఇళ్ల కోసం కేటాయించిన భూములు వినియోగంలోకి రాకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఇళ్ల మంజూరుపై అనేక ఆర్థిక సవాళ్ల మధ్య కూడా సానుకూలంగా ఆలోచన చేస్తూ
లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం చేయటమే లక్ష్యంగా పనిచేస్తూ త్వరలోనే పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. పింఛన్ల విషయంలో కూడా జనవరి నెలాఖరులోపు కొత్త పింఛన్లు నమోదు ప్రారంభించి అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా పింఛన్ అందేలా చూస్తామన్నారు. పేదవారు, మధ్యతరగతి వారు, కూలీ పనులు చేసుకునేవారు అధికంగా నివసించే సెంట్రల్ నియోజకవర్గంలో P4 పథకం ద్వారా జీవనోపాధి నిమిత్తం నిత్యం టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, చిన్న వృత్తులు నిర్వహించే వారికి తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. పరిష్కారమే లక్ష్యంగా పనిచేయటం వల్ల మరి మా నియోజకవర్గంలో అనేక మంది గత 5 సంవత్సరాలుగా ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ పనుల పరిష్కారానికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్ళ మీద గతంలో కొండపావులూరు, జీకొండూరు, నున్న అవతల వికాస్ కాలేజ్ దగ్గర, అలాగే కంకిపాడు, అమరావతి ఈ ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాలు ఎక్కడా కూడా వినియోగంలోకి రాకపోవటం వల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వానికి కొత్త ఇళ్ళు మంజూరు చేయడం అనేది అనేక సవాళ్ళతో కూడుకున్నది. మరి ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మళ్ళా కొత్తగా ఇల్లు మొదలు పెట్టాలంటే ఆర్థికంగా అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉన్నాయి. కాబట్టే ఈ ప్రభుత్వం ఆలస్యమైన దాని మీద కూడా ఇళ్ల మీద కూడా ఆలోచన చేస్తూ ఉంది. మరొకటి పెన్షన్లు త్వరలోనే జనవరి ఆఖరికే కొత్త పింఛన్లు నమోదు మొదలు పెడతాం. నమోదులు మొదలుపెట్టాక అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను పరిష్కారం చూపుతామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నామని అన్నారు. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వారి సమస్యలను తెలియజేశారు. నియోజకవర్గంలోని 14వ డివిజన్కు చెందిన గబిడి వంశీకి కళాశాల ఫీజు నిమిత్తం 15,000ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధుల నుంచి స్వయంగా విద్యార్థికి అందజేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత పార్టీ నాయకులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో కూడా ఈ ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజలిచ్చిన ప్రతి సమస్యను ఆన్లైన్ చేసి ఫిర్యాదు చేసిన వారి సెల్ ఫోన్కు మెసేజ్ను కూడా పంపుతున్నామని చెప్పారు. ప్రజా దర్బార్లో తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. అనాథ పిల్లలుంటే వారిని పాఠశాలలో చేర్చి వారి సంరక్షణ చూడాలనే అంశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫీజులు చెల్లించలేని కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేస్తున్న వారికి తన సొంత నిధులతో ఆర్థిక సహాయం చేస్తున్నానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళందరూ వాటిని ఆన్లైన్ చేసి వాళ్ళకి మెసేజ్లు వెళ్ళేటట్టు కూడా చేస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ వల్ల మనకి ఈ నియోజకవర్గం ఎన్ని సమస్యలు ఉన్నాయో క్రోడీకరించుకునే అవకాశం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా స్టాఫ్ నిరంతరం వాళ్ళు ఇదే పని మీద ఉండి ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ని పూర్తి చేసే విధంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇదే సమయంలో కొందరు పిల్లలు అనాథ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఎక్కడ చేర్చాలి, ఏ స్కూల్లో చేర్చాలని కూడా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా కొందరు ఫీజులు కట్టలేక చదువులు ఆపుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా కూడా సాయం చేసి వాళ్ళ ఒకరికి విద్యకి కావాల్సిన స్కూల్ ఫీజులు కూడా కట్టడం జరుగుతుంది. సో ఇటు వ్యక్తిగత సమస్యలు, వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన అవసరాలు, వీటన్నిటిని కూడా క్రోడీకరించడం ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు పరిష్కరించాలి తప్పంతో అందరం కూడా మేము మా సెక్రటరీస్ మా ఆఫీసులో నిరంతరం పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. శాసనసభకు వెళ్లి ప్రశ్నించలేని జగన్ ఇవాళ లోక్ భవన్ ముందు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేసే నాటకాలు ఏంటో, గల్లీలో జగన్ అబద్దాలు ఏమిటో అర్థం కావటం లేదన్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే నిర్మిస్తే బాగుంటుందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొందని తెలిపారు.
వైసీపీ ఎంపీ గురుమూర్తి పీపీపీ విధానానికి అనుకూలంగా సంతకం చేశారని, వైవి సుబ్బారెడ్డి మిగతా వైసీపీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వమే మొట్టికాయలు పెట్టిందని అన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘం, నీతి ఆయోగ్, న్యాయస్థానాలు సైతం పీపీపీ విధానం మేలని చెబుతున్నాయని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ విధానంలో వైద్య కాలేజీలను పూర్తి చేసి వేల మంది పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ 108, 104 వ్యవస్థలు ట్రిపుల్ విధానం ద్వారా నడపలేదా జగన్ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 6,000 కోట్లు ఖర్చు చేశామని, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రుషికొండను బోడిగుండు చేసి 463 కోట్లు ఖర్చు చేశారని, నిన్న ప్రెస్ మీట్లో 230 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ అంటున్నారని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్లో యోగాంధ్ర గురించి ప్రధాని మోదీ మెచ్చుకున్నారని, ఈవెంట్ ఖర్చు 60 కోట్లు, దానిపై కూడా జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 481 కోట్లు ఖర్చు చేసిన జగన్ పాడేరు, పార్వతీపురం కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఎయిమ్స్కు 31 లక్షల ఓపీలు వచ్చాయని, వేల కొలది ఆపరేషన్లు జరిగాయన్నారు. జగన్ 5 ఏళ్ల కాలంలో కేవలం 20 లక్షల ఓపీలు మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ టైమ్స్ వారిచ్చిన అవార్డుతో జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట మరింత పెరిగిందని, అందుకే పచ్చబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను పెట్టి సెక్రటేరియట్కి వెళ్ళావు, ఇవాళ తగుదునమ్మా అంట. నిన్న నువ్వు చేసిన విన్యాసాలు విజయవాడ నగర ప్రజల్ని, ట్రాఫిక్ని ఎంత ఇబ్బంది పెట్టాయి. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా విశిక్షణ లేకుండా తెనాలి వెళ్ళినా ఆ బ్యాచే, సత్తినపల్లి వెళ్ళినా అదే బ్యాచ్, చిత్తూరు బంగారుపాలెం వెళ్ళినా అదే బ్యాచ్. ఏంది తాపత్రయం, ఏంది ఆరాటం? నువ్వు ఆరాటపడితే జిందాబాదులు కొట్టించుకుంటే పదవులు వస్తాయా జగన్ రెడ్డి? నీ అబద్ధాలు, నీ విష ప్రచారాలు మానుకోవా? పింక్ డైమండ్ మా దగ్గర ఉందన్నావు, మేం దొంగిలించామన్నావు, చంపలేసుకొని కేసు వెనక్కి తీసుకున్నావు. బెట్టింగుల్లో కుర్రాడు చనిపోతే మా మీద, పార్టీ మీద అభియోగాలు చేసావు. ఒకటా రెండా నువ్వు చేసిన అరాచకాలు తగుదునమ్మా అంట. మళ్ళీ ఇప్పుడు పీపీపీ విధానమే మేలని నీ పార్లమెంటు సభ్యుడే సంతకం పెట్టాడు. పార్లమెంటు స్థాయి సంఘం చాలా క్లియర్గా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలు కూడా ఏదైతే జిల్లా ఆసుపత్రులతో, బోధనా ఆసుపత్రులతో కలిసి పనిచేస్తే భారం తగ్గుద్ది, తక్కువ ఖర్చుతో వైద్య విద్యార్థులు తయారవుతారని వైద్య కళాశాలల నిర్వహణకై కేంద్రం పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసి నీతి ఆయోగ్ 31 మంది ఎంపీలు సంతకాలు పెడితే నువ్విచ్చిన జీవోల ఆధారంగానే కదా ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, 12 లక్షలు, 25 లక్షలు ఇవాళ ఫీజులు పెరిగాయంటే నీ ప్రభుత్వ హయాంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ఫీజులు కూడా పెరిగాయి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, భవిష్యత్తు నేటి బాలలపైన ఆధారపడి ఉందని విజయవాడ సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి సి రమణారెడ్డి అన్నారు. విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించి భారతదేశ ఉన్నతికి కృషి చేయాలని, జీవితంలో చిన్నప్పటి నుండి కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసాలను నింపుకుని దేశ ఔన్నత్యానికి తోడ్పడాలని తెలిపారు. విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన ఎన్ఎస్ఎం పాఠశాలలో ఈరోజు ప్రైమరీ విభాగానికి సంబంధించి యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈనాటి స్పోర్ట్స్ డేకు ముఖ్య అతిథిగా విజయవాడ సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి సి రమణారెడ్డి, గౌరవ అతిథిగా డాక్టర్ కె ప్రీతం విచ్చేశారు. స్పోర్ట్స్ డేకు అత్యంత కళాత్మకంగా పాఠశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పటం నమూనా వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తిని ప్రశంసిస్తూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలనైనా రాష్ట్ర సంస్కృతి, నాగరికత, ఆచార వ్యవహారాలకు, పండుగలకు సంబంధించిన అంశాలు ఈ స్పోర్ట్స్ డేలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ సందర్భంగా జడ్జి రమణారెడ్డి మాట్లాడుతూ కేవలం చదువు కాకుండా మిగిలిన కళల పట్ల కూడా ఆసక్తి చూపించి సత్తా చాటాలన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే సరైన ప్రణాళిక, సరైన క్రమశిక్షణ ఉంటే ఎంతటి గెలుపైనా సులభతరం అవుతుందని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బ్రదర్ బాలారెడ్డి మాట్లాడుతూ ముఖ్య మరియు గౌరవ అతిథులు పరిచయం చేసి పాఠశాల విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యార్థి అభివృద్ధికి తగినట్లుగా ప్రోత్సాహం కల్పించి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచారాలకు సంబంధించిన పండుగలను, రాష్ట్ర చిహ్నాలు, వివిధ అంశాలను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గౌరవ అతిథి డాక్టర్ కె ప్రీతం మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కులు, ర్యాంకులే కాకుండా విలువలతో కూడిన విద్య నేర్వాలని, చిన్నప్పటి నుండి విలువలను అలవర్చుకోవాలన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయని వాటిని ఛేదించగల ధైర్యం, పట్టుదల వృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. వివిధ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పరుగు పందాలలో, తల్లిదండ్రులకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గౌరవ ముఖ్య అతిథులు పథకాలను, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బ్రదర్ మాంటీ, పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ రాయప్పరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ బ్రదర్ బాలారెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానూరులోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు తమ విద్యా అనుభవాలు, అధ్యాపకుల మార్గదర్శకత్వం, చిరస్మరణీయ జ్ఞాపకాలను పంచుకున్నారు. కానూరులోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో 2000 సంవత్సరం బ్యాచ్ సిల్వర్ జూబిలీ వేడుకలలో భాగంగా రీయూనైట్, రీజాయిస్, రిలీవ్ అనే నినాదంతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రతిభ కనపర్చిన పూర్వ విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన సామ్సంగ్ R&D ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ జి మోహన్ రావు, కెనడా మాజీ ఎమ్మెల్యే మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి పాండా శివలింగ ప్రసాద్ పాల్గొన్నారు. తమ విద్యా జీవితానికి ఈ సంస్థ పునాది వేసిందని తెలిపారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి వెంకటేశ్వరరావు పూర్వ విద్యార్థుల విజయాలు సంస్థ విద్యా నాణ్యతకు నిదర్శనమని అన్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పి లక్ష్మణరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి జానకీరామ్ ప్రసాద్, అధ్యక్షుడు పి రవికుమార్ పూర్వ విద్యార్థుల సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వేడుకల సమన్వయకర్తలు అనితా వర్మ, సీనియర్ మేనేజర్ విపోల్ మరియు అట్లూరి శ్రీహరి, వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ డెలివరీ సొల్యూజినెక్స్ పూర్వ విద్యార్థులు తమ గురువులు, మిత్రులతో మళ్లీ కలుసుకోవటం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా పేర్కొన్నారు. 96-2000 బ్యాచ్ 100 మంది పైన వచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి రీయూనియన్ చేసుకున్నారు. ఆ సందర్భంగా 2 అలమ్నై బ్యాచ్ స్టూడెంట్స్ని కూడా, పాత బ్యాచ్ స్టూడెంట్స్ని మేము ఆనర్ చేసాం పర్మనెంట్ అలమ్నై కింద. ఇది చాలా సంతోషకరమైన విషయం. యూనివర్సిటీలో అందరూ వచ్చి చక్కగా వాళ్ళ గృహాలాగా ఫీల్ అయ్యి వేరియస్ ఫెసిలిటీస్ చూసి. I passed out from this particular college from 95. All my foundation and the zeal to learn and then the continuous learning methods happened from ఇక్కడే అయ్యింది. దానివల్ల నేను ఐఎమ్ ఏబుల్ టు డూ సో మచ్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఫర్ ద కంట్రీ యాజ్ వెల్ as ఫర్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ ఫర్ అవర్ తెలుగు పీపుల్ లైక్ ఇట్. So we used to joke around that in computer science there are so many languages like C language and Pascal, so many languages. Opportunity create చేశారు. I want to thank him for bringing all of us together. అంటే anytime it's like visiting a temple for me, going back to this campus. Today we thoroughly enjoyed reconnecting and rejoicing with our former batchmates. మేము ఇంతకు ముందు ఇక్కడ ఈ క్యాంపస్లో మా మధుర జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుని మా ఫ్రెండ్షిప్ రెన్యూ చేసుకుని రీఎనర్జైజ్ అయ్యి వెళ్తున్నాము. సో ఐ వాంట్ టు థ్యాంక్ సిద్ధార్థ అకాడమీ ఫర్
రాజకీయాలపై దేవినేని అవినాష్ అవగాహన పెంచుకుని మాట్లాడాలని సీఎం చంద్రబాబును చూసి పరిపాలన ఎలా చేయాలో వైసీపీ నాయకులు నేర్చుకోవాలని టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు అన్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేకంగా సాగడంతో పాటు అవినీతిమయంగా మారిందని, అందుకే రాష్ట్ర ప్రజలు వైసీపీను 11 సీట్లకే పరిమితం చేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలన్నారు. కూటమి పాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తోందని, సీఎం చంద్రబాబు పరిపాలన ఎలా చేయాలో వైఎస్ జగన్ను చూసి నేర్చుకోవాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగులు మార్చే ఓసరవెల్లిలా పార్టీ రంగులు మార్చే అలవాటు ఉన్న అవినాష్ ముందుగా రాజకీయాలపై అవగాహన పెంచుకొని మాట్లాడాలని సూచించారు. అవినాష్కు సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి, అర్హత రెండూ లేవన్నారు. తెలుగుదేశం పార్టీ అవినాష్కు రాజకీయ భిక్ష పెట్టి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పదవిస్తే దాన్ని నిర్వీర్యం చేశారన్నారు. సీఎం చంద్రబాబును చూసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా నడిపించాలో వైసీపీ నాయకులు నేర్చుకోవాలని సూచించారు. అవినీతిమయంగా సాగిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం చూసి నేర్చుకోవాలంటూ సూటిగా ప్రశ్నించారు. అవినాష్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే జగన్ మెప్పు కోసం, పబ్లిసిటీ కోసం కావాలనే బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నాడన్నారు. ఈ రాష్ట్రంలోని సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన. ప్రజలు కోరుకున్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని. ఈ రాష్ట్ర ప్రజల ఆంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి పెట్టుబడిదారులు కొల్లాలుగా వస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ఖజానాన్ని నింపడానికి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, సామాన్యులు బతికే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఏనాడైనా సరే ఈ యొక్క పెట్టుబడిదారులు వచ్చారా అని ప్రశ్నిస్తున్నా. నువ్వేంటయ్యా నువ్వు మాట్లాడేది? కూటమి పాలన జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? నీకు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష, నీకు రాష్ట్రంలో తెలుగు యువత అధ్యక్ష పదవి ఇస్తే ఈ రాష్ట్రంలో దాన్ని నిర్వీర్యం చేశావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనసాన్నాల్లో పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి పాలన మీద, అభివృద్ధి మీద ఏదో అవాకులు చవాకులు పేలాలని చెప్పేసి నువ్వు పత్రికా ప్రెస్ మీట్లు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు తప్ప ఇవాళ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. మీ జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. స్థానిక స్టెల్లా కళాశాల మరియు డాన్ బాస్కో ప్లేస్మెంట్ నెట్వర్క్ సంస్థ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా మెగా జాబ్ మేళాను నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ లీనా క్వాడ్రస్, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇండియాసమ్మ, ఫాదర్ బాలరాజ్, ఫాదర్ సౌరి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇండియాసమ్మ మాట్లాడుతూ బ్యాంకింగ్, ఫార్మా, అగ్రికల్చర్, ఏవియేషన్, మార్కెటింగ్, ఇండస్ట్రీ రంగాలకు చెందిన ప్రతిష్టాత్మక 23 సంస్థలు పాల్గొన్నాయని చెప్పారు. ఉద్యోగ ఉపాధి కల్పన కోసం తమ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ మాట్లాడుతూ ఆన్లైన్లో 500 మంది రిజిస్టర్ చేసుకున్నారని, 200 మంది ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, విభిన్న నైపుణ్యాలు కలిగి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జాబ్ మేళలో ఉద్యోగం గ్యారంటీగా ఉంటుందని, ఆఫర్ లెటర్స్ కూడా అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆశా, ఉషాకుమారి, అధ్యాపకులు, ప్లేస్మెంట్ సెల్ మెంబర్ మిల్టన్ తదితరులు పాల్గొన్నారు. A very pleasant morning to one and all. Pleasant morning to one and all. It gives me immense joy to warmly welcome you to the Mega Job Mela hosted by Maris Stella College in collaboration with Disha Don Bosco Placement Network. Today marks a significant milestone for our students as well as nations. This event is a bridge between education and employment, aspiration and achievement. I extend my heartfelt gratitude to our esteemed guests and the HR professionals who have taken time from their busy schedule to be with us today. 2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది సీఎం చంద్రబాబు అని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ సోలార్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సోలార్ రెన్యూవల్ ఎనర్జీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నెట్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 50 సోలార్ ఎనర్జీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ప్రతి స్టాల్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించి సోలార్ ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తుంది, వాటి ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 1995వ సంవత్సరంలో సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు చేసిన సంస్కరణలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై సోలార్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీలు ఇస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపకుండా సోలార్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. 2019-24లో ఏమాత్రం ఈ ప్రొడక్షన్లో కొత్తగా వచ్చిందేమీ లేదు. మళ్ళీ 2024-29లో ఈ సోలార్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్లాంట్లు ఉండాలి. వాళ్ళ ఇంటికి అవసరమయ్యే విద్యుత్తు సోలార్ ద్వారా తెచ్చుకోవాలి. ప్రభుత్వానికి ₹1 కరెంటు బిల్లు కట్టే పని లేకుండా చేయాలని చెప్పి ఎస్సీ, ఎస్టీలకైతే పూర్తి సబ్సిడీ టోటల్గా దాని మీద అమర్చే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి ప్యానల్స్ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి వాళ్ళకి కరెంటు బిల్లులు బాగా తగ్గించడానికి చేసే ప్రయత్నం కానండి. అదేవిధంగా బీసీలకు కూడా సబ్సిడీ ఇచ్చి మిగతా అందరికి కూడా ఓసీలకు కూడా కొంతమేరకు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరన్నర కాలంలో అనేక రకాలుగా వర్క్షాపులు పెట్టడం, అనేక రకాలైన సమావేశాల్లో దీని గురించి చెప్పడం, ఇవాళ అందరూ కూడా అవేర్నెస్ రావడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సోలార్ ప్లాంట్ మేము కూడా పెడతామని చెప్పే విధంగా వాళ్ళు ప్రజలు అడుగుతూ ఉన్నారంటే అది చక్కటి పరిణామం. మనకి విద్యుత్తు నిరంతరం డిమాండ్ పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఆ విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగే కొంతకి రేట్లు పెంచడం, వాళ్ళ మీద అధిక భారం వేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో ₹1 కూడా విద్యుత్తు ఛార్జీలు పెరగకుండా ఉన్న అవైలబిలిటీ ఫెసిలిటీసు, కొత్తగా కల్పించే ఫెసిలిటీసు, ఈ సోలార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ యొక్క స్కీమ్ను అందిపుచ్చుకుని దాంట్లో భారతదేశం మొత్తం వాడే సబ్సిడీలో 25% మన రాష్ట్రానికి వచ్చే విధంగా దానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. గతంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికి, అలాగే మనకి ప్రత్యేకంగా జూన్ 24 నుంచి ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీద పూర్తిగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ఎనర్జీ మంత్రి గారు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారు కమిటీలో ఈ మనకి 20 lakhs జాబ్స్ రావాలి 29-30కి, అలాగే మరి 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా జరపడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యాన ఆయనకి డైనమిక్ లీడర్షిప్లో, ఆయనకి విజనరీ లీడర్షిప్లో ఏం చేశారంటే ఒక పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అనే దాన్ని October 1 రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన మరి 500 గిగావాట్లు చేయాలి 29-30కి అన్న దానిపైన మనం కంపల్సరీగా మన ఆంధ్రప్రదేశ్ 10% అన్న చేయలేని ఉద్దేశంతో నేటి సమాజంలో ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 21వ తేదీన లోటస్ ల్యాండ్మార్క్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు లోటస్ ల్యాండ్మార్క్ హిందూ సమ్మేళనం కమిటీ ప్రెసిడెంట్ సోమిశెట్టి ఆంజనేయులు తెలిపారు.
అయోధ్యనగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ హిందూ సమ్మేళనం కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ సోమశెట్టి ఆంజనేయులు, కన్వీనర్ పల్లపోతు మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు కెవి చంద్రమోహన్, వెలగా సురేష్, అన్నే సాంబశివరావు, కిషోర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన లోటస్ ల్యాండ్ మార్క్లో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ, సాధినేని యామిని శర్మ పాల్గొంటారని చెప్పారు. లోటస్ ల్యాండ్ మార్క్, అయోధ్యనగర్, విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహత్తర సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా సభాస్థలికి చేరుకుంటారని తెలిపారు. సాధినేని యామిని శర్మ పాల్గొని కార్యక్రమం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సమాజంలో హిందువులు ఐక్యత, హిందూతత్వం, హిందువుల ఆవశ్యకత, సాంస్కృతిక అవగాహన, జాతీయ చైతన్యం మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈటీవీ పాడుతా తీగ ఫిమ్స్ లలిత త్యాగరాజ మరియు అన్నమయ్య కీర్తనలను ఆలపించి కార్యక్రమానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను చేకూరుస్తారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని భారతదేశం అంతటా 1,00,000 ప్రదేశాల్లో చేయాలి అనే ఒక సంకల్పంతో సూచన చేయడం జరిగిందండి. దాన్ని తీసుకొని, ఆ సూచనని తీసుకొని మొట్టమొదటిసారి లోటస్లో ఉన్న 5 సెక్టార్లో అందరం కలిసి ఈ హిందూ సమ్మేళనాన్ని 21వ తారీఖు డిసెంబరు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్య అంగరంగ వైభవంగా జరుపుతున్నామండి. కాబట్టి నగర ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది. ఈ హిందుత్వం గురించి, హిందూ సమ్మేళనం యొక్క ఆవశ్యకత గురించి, హిందువుల ఐక్యత గురించి వాటన్నిటి విషయాలను కూడా క్లియర్గా మాట్లాడబోతున్నారు. అలాగే హిందువులందరూ సమైక్యంగా ఉండాలనే ఆవశ్యకతను తెలియజేయడం కోసమే ఈ హిందూ సమ్మేళనాన్ని ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా 1,00,000 మీటింగ్లు కండక్ట్ చేస్తుంది. దానిలో భాగంగా మా 5 సెక్టార్లో కలిసి కూడా మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తిస్తున్నాము. దీనికి అందరి యొక్క సహకారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కార్యక్రమం దిగ్విజయం అవుతుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము మా యొక్క సభ్యుల సహకారంతో. మా లోకల్ టాలెంట్ అంటే మా ఆడపడుచు సాధినేని యామిని శర్మ గారు కూడా ప్రోగ్రాం కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం 2,000 మంది తగ్గకుండా ఈ ప్రోగ్రాంకి వస్తారని మా యొక్క ఊహ. ఇవన్నీ ఏర్పాట్లు కూడా గత 5 రోజుల నుంచి 10 రోజుల నుంచి ఇక్కడున్న 5 సెక్టార్ వాళ్ళు ఎంతో కష్టంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. మహిళలందరూ కూడా సాయంత్రం 4 గంటలకి బుల్లెట్ల మీద ఊరేగింపుతో హిందూ స్లోకన్స్తో నెంబర్ 1 సెక్టార్ నుంచి ఇక్కడ దాకా రావటం, ఇక్కడ 6 గంటలకి పిల్లల ప్రోగ్రాము, 6:30కి మన శర్మగారితో మన సాధినేని యామిని శర్మగారి చేతి మీద ప్రోగ్రాం కండక్ట్ అవుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.